హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్క్రబ్బర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికోసం ఏం లేదండి, రెడ్ కలర్ కందిపప్పుని తీసుకొని దాన్ని ఒక గిన్నెలోకి మనకి ఎంత క్వాంటిటీ సరిపోతుందో అంత క్వాంటిటీ, అంటే నేను ఇక్కడైతే 4 స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను అండి. 4 స్పూన్ కందిపప్పుకి ఇలా ఒక చిన్న గ్లాసు పెరుగు అయితే సరిపోతుందండి. పుల్లటి పెరుగు ఏమీ అవసరం లేదండి, కమ్మగా ఉన్న పెరుగైనా సరిపోతుంది. దీన్ని కంప్లీట్గా మనకి కందిపప్పు కొంచెం దాంట్లో ఇలాగా ములిగే వరకు వేసుకునేసి దీన్ని ఓవర్ నైట్ ఆర్ అట్లీస్ట్ ఒక 4 అవర్స్ ముందైనా మనము నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న దీన్ని మనం మిక్సీలో జస్ట్ కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది ఫేస్కే కాదండి, హోల్ బాడీకి కూడా మనం స్క్రబ్బర్లా యూజ్ చేయొచ్చండి. ఇది యూజ్ చేసి బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ అయితే తప్పకుండా కనిపిస్తుందండి. బాడీలో ట్యాన్ పోతుంది అండ్ స్మూతీగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి హోమ్ మేడ్ కాబట్టి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏది కూడా ఉండదండి. అండ్ మనకి బాత్ చేసిన తర్వాత మనకి ఒక రిఫ్రెషింగ్ ఫీల్ అయితే తప్పకుండా ఫస్ట్ యూజ్లోనే కనిపిస్తుందండి. ఇలాగే అట్లీస్ట్ వారానికి 2 టైమ్స్ యూజ్ చేయడం వల్ల మనకి హోల్ బాడీ ట్యాన్ రిమూవ్ అవుతుంది, షైనీగా ఉంటుంది. అండ్ పెరుగు యూజ్ చేసాం కాబట్టి మాయిశ్చరైజ్డ్గా ఉంటుందండి. ఇది మనం అప్లై చేసుకున్న ఇలాగా ఒక 5 మినిట్స్ మనం బాడీ మొత్తము జస్ట్ మంచిగా మనము మాయిశ్చరైజ్ చేసుకుంటే సరిపోతుందండి. సోప్ ప్లేస్లో ఇది యూస్ చేసినప్పుడు సోప్ యూస్ చేసే అవసరమే లేదండి. మనకి చాలా రిఫ్రెష్గా అయితే ఉంటుందండి. మీరు కూడా వాడి చూడండి. అలాగే మీకు నచ్చితే కనుక మా వీడియోని లైక్ చేయండి. మా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.